ఏంటి నువ్వు క్యాప్ ఉంచుకోవట్లేదంట? మీ మమ్మీ కంప్లైంట్ చేస్తుంది. ఏం చేద్దాం? ఏం చెప్పారా? బేబీకి తల క్యాప్ పెట్టకపోతే చెవుల్లోంచి అది గాలి వెళ్ళిపోయి హెడ్ సైజ్ బాగా పెరిగిపోద్దని చెప్పి అంటూ ఉంటారు కదా, ఇది మీరు కూడా విన్నారా? అసలు బేబీ హెడ్ సైజ్కి ఇంత సాఫ్ట్ హెడ్ క్యాప్కి సంబంధమే లేదు. యూజువల్గా హెడ్ క్యాప్స్ అవి ఎందుకు పెడుతూ ఉంటామంటే హెడ్ నుంచి టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఏసీలో ఉన్న, కోల్డ్ వెదర్లో ఉన్న, కోల్డ్ క్లైమేట్స్లో ఉన్న బేబీని వామ్గా ఉంచడానికి అండ్ కొంచెం ప్రీమెచ్యూర్ బేబీస్లో కూడా ఈ టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఈ సాఫ్ట్ స్పాట్స్, ఫ్రాంట్ నెల్లీస్ అవి ఉంటాయి కదా, వాటికి మైనర్ ఇంజురీస్ అవి రాకుండా ఈ క్యాప్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేగాని ఈ హెడ్ షేప్కి క్యాప్కి సంబంధం లేదు. మనకేంటంటే ఇది మెయిన్గా జెనెటిక్స్ బట్టి, నెక్స్ట్ స్లీపింగ్ పొజిషన్ బట్టి అండ్ బర్తింగ్ పొజిషన్ బట్టి హెడ్ సైజ్ అనేది ఉంటుంది. మీకు హెడ్ ఫ్లాట్ అనేది రాకుండా హెడ్ షేప్ బాగుండాలంటే యాడిక్వేట్ టమ్మీ టైం ఇవ్వాలి అండ్ బేబీని అప్రైట్ పొజిషన్లో హోల్డ్ చేయాలి అండ్ ఈ పడుకున్నప్పుడు కొంచెం పొజిషన్స్ అవి మారుస్తూ ఉండాలి. సో మీరు కూడా విన్నారా ఈ మిత్?